హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇక్కడి నుంచి బయలుదేరి యాక్చువల్గా సంగమేశ్వరం అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఈ సంగమేశ్వరం అనేటువంటిది యాక్చువల్గా కృష్ణా నదిలో ఉంటుంది, మధ్యలో ఉంటుంది. ఇది యాక్చువల్గా కొల్లాపూర్ నుంచి బయలుదేరినాం. మనం ఇప్పుడు కొల్లాపూర్ టు సోమశిల వెళ్తే సోమశిల నుంచి ఇంజన్ బోట్లో ఒక 15 మినిట్స్ జర్నీ చేసి నదిలో వెళ్తే మనకు సంగమేశ్వరం అనేటువంటి ఒక టెంపుల్ వస్తుంది. ఈ టెంపుల్ నియర్లీ 5000 ఇయర్స్ బ్యాక్ది, ద్వాపర యుగంలో నిర్మించబడినటువంటి టెంపుల్ అని చెప్తారు. ఇది అయితే ఇలాంటి టెంపుల్ని మనం ఈరోజు దర్శించుకోబోతున్నాం. యాక్చువల్గా ఈ టెంపుల్ 8 months రివర్ వాటర్లో మునిగిపోయి ఉంటుంది. ఒక 4 months మాత్రమే తెలుకొని ఉంటుంది. అది మార్చ్ నుంచి, అంటే మిడ్ మార్చ్ కావచ్చు, లేకపోతే ఎండ్ ఆఫ్ ది మార్చ్ కావచ్చు. మార్చి నుంచి ఒక 4 months తేలుకొని ఉంటుంది. ఆ తర్వాత అదేంటిది అని అంటే మళ్ళీ వాటర్లో సబ్మర్జ్ అయిపోతుంది. సో అలాంటి టెంపుల్ని ఈరోజు మనం దర్శించుకోబోతున్నాం. చూడండి, ఇది ఎంత సోమశిలకు వెళ్ళేటువంటి దారి. కొల్లాపూర్ నుంచి ఒక 8 kilometers ఇది నల్లమల ఫారెస్ట్లో ఉంటుంది. చాలా బ్రహ్మాండమైనటువంటి మనకు సీనరీ ఇది, ఈ ఫారెస్ట్లోంచి వెళ్తూ ఉంటే. సో తప్పకుండా ఈ యొక్క ప్లేస్ని ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయాలి. అంత అద్భుతమైనటువంటి ప్లేస్ ఇది. సంగమేశ్వరం అనేటువంటిది కూడా ఎంతో ప్రఖ్యాతి పొందినటువంటిది. ఇది యాక్చువల్గా ఏపీలో ఉంటుంది, ముచ్చుమర్రి దగ్గరగా ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి వెళ్తే మనకు చాలా ఈజీ, అంటే కొల్లాపూర్ టు ఈజీగా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు మీకు నేను ముందు తెలియజేస్తాను, టెంపుల్కి సంబంధించినటువంటిది. బట్ ఇప్పుడు చూడండి, ఇది రెయినీ సీజన్లో ఇక్కడ ట్రావెల్ చేస్తే ఈ రోడ్డు నుంచి ఇదంతా కూడా చాలా చెట్లతోటి, కొండలతోటి, గుట్టలతోటి ఉంటుంది. చూడడానికి సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం రివర్ దగ్గరికి వచ్చేసాం. రివర్ దగ్గర ఉన్నాం ఇప్పుడు. ఆల్మోస్ట్ ఎక్కడి నుంచి బయలుదేరాలి అన్నటువంటి ప్లేస్ ఇది. ఇది రివరు యాక్చువల్గా మనకు వాటర్ బ్యాక్ వెళ్ళిపోయింది కాబట్టి మనం రివర్లోంచి వెళ్తున్నాం. లేదంటే గిన ఇదంతా కూడా వాటర్ ఉంటుంది. సో ఇక్కడ మనకు రివర్ లోపలికి వెళ్తున్నాం. మనకు కనిపిస్తున్నటువంటి ఈ 2 కొండల మధ్యలో నుంచే ప్రజెంట్గా ఒక బ్రిడ్జిని కన్స్ట్రక్ట్ చేయాలని గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తూ ఉంది. ఆల్మోస్ట్ పర్మిషన్ వచ్చింది. ఈ బ్రిడ్జి కానీ తయారైతే యాక్చువల్గా హైదరాబాద్ టు నంద్యాల డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. షార్టెస్ట్ వే అవుతుంది, కర్నూలు టచ్ చేయకుండా. సో అప్పుడు ఈ ప్లేస్కి ఇంకా చాలా బ్రహ్మాండమైనటువంటి అది, అంటే ఈజీగా వెళ్ళేటువంటి దారి వస్తుంది. తర్వాత ఫ్లో అనేటువంటిది పెరుగుతుంది. రైట్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇక్కడ హాల్ట్ అయ్యాం. హాల్ట్ అయ్యి ఇక్కడ ఏంటిది అని అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ ఈ ప్లేస్ని చూడడానికే వచ్చారు. రండి మనం వెళ్దాము. ఇక్కడ ఏంటిది అని అంటే ఇక్కడ నుంచి ఇంజన్ బోట్ను పట్టుకొని మనం నదిలో అక్కడ చూపిస్తున్నటువంటి ఆ కొండలను దాటుతూ వెళ్ళాలి. ఆ దాటుతూ ముందరికి వెళ్తే ఇంకా మనకు సంగమేశ్వరం టెంపుల్ అక్కడ ఉంటుంది. రండి అక్కడికి వెళ్దాం మనం. యాక్చువల్గా ఇంజన్ బోట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడికి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఒకటి ఓల్డ్ మసీదు. ఇది కూడా సబ్మెర్జ్ అయిపోతుంది. ఇది కూడా సేమ్, ఇది తేలినప్పుడే మనకు అవతల టెంపుల్ కూడా తేలింది అనేటువంటిది తెలుస్తుంది. మనం ఇప్పుడు కిందికి వెళ్తున్నాం. అది బోట్ వరకు వెళ్ళాలి.
ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇక్కడి నుంచి బోటు స్టార్ట్ అవుతుంది. ఇంకొక 15 days 1 month అయితే వాటర్ ఇంకా లోపలికి వెళ్తాయి. ఇంకా లోపలికి, నది లోపలికి నడవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఇంజన్ బోట్స్ స్టార్ట్ అవుతుంటాయి. మనం బోట్లో ఇప్పుడు రెడీ అవుతున్నాం. బోట్ మాట్లాడుకొని అక్కడికి వెళ్ళడానికి, సంగమేశ్వరాలయానికి. జనరల్గా అయితే ఈ బోట్ వాళ్ళు అప్ అండ్ డౌన్ ట్రావెల్కి ఛార్జ్ చేస్తారు. అక్కడ డ్రాప్ చేస్తారు, మళ్ళీ పికప్ చేసుకొని వచ్చేటప్పుడు కలెక్ట్ చేసుకుంటారు. ఎంత ఉంటుంది అంటే ఆ టైంని బట్టి, సీజన్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తుంటారు. ఫిక్స్డ్గా ఇంత అని ఉండదు. పర్హాప్స్ ఒక 100 రూపీస్ నుంచి 500 రూపీస్ దాకా ఉంటుంది అప్ అండ్ డౌన్ జర్నీ. సో దాన్ని మాట్లాడుకుని వెళ్ళాలి. అక్కడ బార్గెనింగ్ అంటూ ఏముండదు. ఇది చూడండి, మనం నదిలో వెళ్తున్నాం. ఇది సోమశిల సిద్ధేశ్వరం బ్రిడ్జి, ఇంతకుముందు చెప్పుకున్నటువంటి సైట్ ఇది. ఈ 2 కొండల మధ్యలో ఇది దాని పక్కనే ఉండేటువంటి కొండల మధ్యలో ఉండేటువంటిది. చూడండి, రివర్ వాటర్ సూపర్గా ఉంటుంది అసలు బోట్లో ట్రావెల్ చేస్తుంటే. జర్నీ చేస్తేనే మనకి ఎంజాయ్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు. బోట్లో వెళ్తుంటే ఫస్ట్ భయపడతారు. ఫ్రెండ్స్, ఇట్లా బోట్లో ఒక 15 minutes జర్నీ ఉంటుంది. సోమశిల సిద్ధేశ్వరం వంతెన ప్రపోజ్డ్ సైట్, ఆ 2 కొండల్ని మనం క్రాస్ చేసినామంటే మనకు దేవాలయం కనిపిస్తుంది. సంగమేశ్వరాలయం సప్తనదీ సంగమంలో కొలువుదీరిన సంగమేశ్వరాలయం అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం. శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తర్వాత 23 ఏళ్ల పాటు నీటిలోనే మునిగిపోయిన సంగమేశ్వరాలయం ప్రతి సంవత్సరం 8 నెలలు నీటిలోనే ఉండి 4 నెలలు మాత్రమే కనిపించేటువంటి గుడి. ఇది నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. పాండవుల వనవాస సమయంలో భీముడు ప్రతిష్ఠించిన భీమలింగం ఇక్కడి ప్రత్యేకత. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొన్ని పిక్స్ చూస్తాం. అవి ఒక 1 week ఈ టెంపుల్ తెలియకంటే 1 week ముందర ఉన్నటువంటి సగం తెలివి ఉన్నటువంటి ఆ టెంపుల్ యొక్క పిక్చర్స్ ఇప్పుడు చూద్దాం మనం. పాండవుల వనవాస సమయంలో భీముడు ప్రతిష్ఠించిన భీమలింగం ఇక్కడి ప్రత్యేకత. అంతేకాకుండా ఈ స్థలం యొక్క విశేషాన్ని ఇప్పుడు గమనిద్దాం. స్థల పురాణం ప్రకారంగా పాండవులు వనవాస సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి భీముడు కాశీకి వెళ్ళాడు. కానీ ప్రతిష్ఠ సమయానికి ప్రాంతాన్ని చేరుకోలేకపోయాడు.
అందువల్ల ఋషుల యొక్క సూచన మేరకు ధర్మరాజు ఒక వేపముద్దుని శివలింగంగా మలచి ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభించాడు. అదే సమయంలో తల, మెడ, 2 బాహువుల్లో 2 చొప్పున మొత్తం 5 లింగాలని భీముడు తీసుకొని వచ్చాడు. కానీ అప్పటికే వేపముద్దును శివలింగంగా ప్రతిష్ఠించి పూజలు చేస్తున్న అగ్రజుణ్ణి చూసి భీముడు ఆగ్రహంతో ఉడికిపోతాడు. ఆగ్రహంతో భీముడు వాటిని పలు దిశలుగా విసిరేయగా అవి అక్కడికి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాల్లో వివిధ దిక్కులలో పడడం జరిగింది. ఆ ప్రాంతాలే ప్రస్తుతం చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రదేశాలు. అవే మల్లేశ్వరం, అమరేశ్వరం, సిద్ధేశ్వరం, కపిలేశ్వరం మరియు సంగమేశ్వరం. ఈ పేర్లతో పంచేశ్వరాలు ఏర్పడ్డాయని దీని యొక్క ప్రతీతి. భీముడిని శాంతింపజేయడానికి ధర్మరాజు అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్ఠించి భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. ప్రస్తుతం ఈ భీమలింగం కూడా మనము నదిలో నీరు లేనటువంటి సమయంలో దర్శించుకోవచ్చు. భక్తులు భీమేశ్వరాన్ని దర్శించుకున్న తరువాత సంగమేశ్వరాన్ని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెప్తోంది. పాండవుల వనవాస సమయంలో భీముడు ప్రతిష్ఠించిన భీమలింగం ఇక్కడి ప్రత్యేకత. అంతేకాకుండా ఆలయంలో ప్రతిష్ఠించినటువంటి వేప చెక్కతో ఉన్నటువంటి లింగం ఇప్పటికీ నీటిలో మునిగి ఉన్న చెక్కు చెదరకుండా ఉండేటువంటిది మరొక విశిష్టత. అది 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న ఆధ్యాత్మిక స్థలం. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయం ఇచ్చిన పవిత్ర ప్రాంతం. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా 7 నదుల యొక్క సంగమ స్థలంలో ఉన్నటువంటిది ఈ సంగమేశ్వరాలయం. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహారిణి, భవనాసి కలిసే అద్భుతమైనటువంటి ఈ ప్రదేశమే సంగమేశ్వరం. ఈ 7 నదులలో భవనాసి మాత్రమే పురుషుడి పేరు ఉన్నటువంటి నది కాగా మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులు. అలాగే ఈ భవనాసి నదికి ఉండే మరో ప్రత్యేకత తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహించటం. మిగిలిన నదులన్నీ పశ్చిమం నుండి తూర్పుకు ప్రవహిస్తే భవనాసి యొక్క ప్రత్యేకత తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహించడం. ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం ఉన్న శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోతాయి. ఈ యొక్క స్థలం కర్నూలు నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నందికొట్కూరు నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నందికొట్కూరుకు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచ్చుమర్రి గ్రామం బస్సుల ద్వారా చేరుకొని అక్కడి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వరానికి ఆటోలు, జీపుల్లో వెళ్ళవచ్చు. అట్లాగే ఈ ప్రాంతాన్ని సోమశిల నుండి కూడా దర్శించుకోవచ్చు. సోమశిల నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ మండలంలో ఉంటుంది. కానీ సోమశిల నుండి నీటి ద్వారా ప్రయాణించి సంగమేశ్వరాన్ని చేరుకోవచ్చు. సోమశిల నుంచి దాదాపుగా 15 నిమిషాల బోటు ప్రయాణం ద్వారా సంగమేశ్వరాన్ని చేరుకోవచ్చు. అలాగే
కర్నూలు జిల్లా ఆత్మకూరు నుండి కపిలేశ్వరం వరకు బస్సులో చేరుకొని అక్కడి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రాన్ని ఆటోలు, జీపులలో కూడా చేరుకోవచ్చు. తుంగాభద్ర, మనాపహారిణి, భీమరతి, భవనాశిని 7 నదుల కలయిక సంగమేశ్వరము, ధర్మరాజుల వారు ప్రతిష్ఠింపబడిన వేపమూర్తి శివలింగము, అమర్నాథ్, బద్రీనాథ్, కేదార్నాథ్ లాగా ఈ ఆలయము ప్రకృతిలో లీనమై బయటపడే ఆలయము. సంవత్సరంలో 8 నెలల నీళ్లలో ఉండి 4 నెలలు మాత్రమే బయటపడుతుంది. పంచపాండవులు వంటలు చేసుకున్న ప్రదేశము, బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన ఆలయము, విశ్వామిత్రుడు తపస్సు చేసుకున్న ప్రదేశము, గాయత్రీదేవి పాదము, ఇవన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. దీనికి నివృత్తి భాస్కర క్షేత్రం, శాండిల్య మహర్షికి సూర్యనారాయణ స్వామి ప్రసన్నమైన క్షేత్రం నివృత్తి భాస్కర క్షేత్రము. దీనికి నివృత్తి సంగమం అని చెప్పి పాపాలను నివృత్తి చేస్తుంది. ఇక్కడ స్నానాలు చేసిన వాళ్లకు 8 నెలలు మాత్రమే నీళ్ళలో ఉండి 4 నెలలు మాత్రమే బయటపడుతుంది. మార్చిలో బయటపడి జూలైలో ఆలయం మునిగిపోవడం జరుగుతుంది. ఈ స్వామిని దర్శించుకున్న వాళ్ళకు ముక్తి కలుగుతుంది. తెలకపల్లి రఘురామ్ శర్మ, సప్తనది సంగమేశ్వర ఆలయ పురోహితులు, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ యొక్క క్షేత్రాన్ని సందర్శించడానికి మార్చి లేదా ఏప్రిల్ నుండి మొదలుకొని జూన్ నెల వరకు ఆలయాన్ని సందర్శించడానికి అనువుగా ఉండేటువంటి సమయం. ఎందుకనగా ఈ సమయంలో నది నీరు తగ్గిపోయి ఆలయం నీటి నుండి వెలుపలకు వస్తుంది. ఈ సమయంలో సోమవారాలు, మాస శివరాత్రులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఒక్కోసారి మహాశివరాత్రికి ఆలయం నీటి నుంచి బయటపడుతుంది. అప్పుడు శివరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించబడతాయి.